మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన వారం దినాలు మనం కాపాడబడ్డాం. మరొక రాత్రి మరొకసారి ప్రభు సన్నిధికి వచ్చి మనందరం ఏకమై ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును గొప్ప చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని గణపరిచాం, అలాగే ఆరాధన చేసాం. కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థన మనం చేసాం. మీతో చెప్తున్నాను, మొన్నటి వారం నుంచి కూడా ధర్మరాజు గారు హాస్పిటల్ ఉన్నారని. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆయనకి ఆపరేషన్ జరిగి 2 గంటల వరకు ఆపరేషన్ జరిగింది. మేము ఉదయం 10 గంటల నుంచి కూడా 1:30 వరకు పెదపూడిలో ఆరాధన జరిగింది. ఆరాధనలో ఆయన కొరకు, ఆపరేషన్ కొరకు భారం కలిగి విజ్ఞాపన చేశాం. నేను మళ్ళా ఇందాక మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తే ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది, ఐసీయూలోనే ఉన్నారు, ఎవరిని చూడనివ్వట్లేదని భీమరాజు గారు చెప్పారు. దయచేసి ఆయన కొరకు త్వరగా కోలుకోవటానికి దేవుడు మరి కృపనిచ్చినలాగున క్షేమంగా మరి గృహానికి దేవుడు ఆయన నడిపించినట్లుగా దయచేసి మీ అందరి ప్రార్థనలో ధర్మరాజు గారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలా మనం భయంకరమైన దినాలకు వచ్చేస్తున్నాం. వాక్యం నెరవేరుతున్నటువంటి దినాలు అన్నమాట. కరువులు మనకేమనిపించట్లేదు, వర్షం కురకపోయినా అంత ఏమి ఇబ్బందిగా మనకి లేదు. కానీ యూట్యూబ్లో చూస్తుంటే భయం వేస్తుంది. పాపం చాలామంది తాగడానికి నీళ్ళు లేవని, పశువులకు నీళ్ళు లేవని, నదుల్లో నీళ్ళు లేవని చాలా ఆరాటం చేస్తున్నారు. చాలామంది కప్పలను ఊరేగెత్తున్నారు, మరి ఏదో ఉత్సవాలు చేస్తున్నారు, వానదేవుడికి పూజలు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఆకాశం ఏమవట్లేదు తెలుసా? వర్షం కురట్లేదు. అది వర్షం కురాలన్నా, వర్షం ఆగాలన్నా అది దేవునికే సాధ్యం. ఎందుకు దేవుడు మరి నన్ను కానట్టుగా ఎందుకు విడిచిపెట్టాడో తెలియదు. మనుషుల అవిధేయత, మనుషుల పాపం, మనుషుల యొక్క మనుషుల్లో వచ్చే మార్పులను బట్టి దేవుడు కూడా మరి దానికి తగ్గట్టుగానే మౌనంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి శాస్త్రజ్ఞులు, జ్యోతిష్కులు, సిద్ధాంతులు, ఇంజనీర్సు, మరి వాతావరణ శాఖ అధికారులు, ఒకవేళ గుర్రవన్న గురిపించగల సమర్థుడు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కరే. ఆయనకే సృష్టి అంతా లోబడుతుంది. ఆకాశం కలుగ్గా కంటే కలిగింది, సూర్యుడు కలుగ్గా కంటే కలిగాడు, చంద్రుడు కలుగ్గా కంటే కలిగాడు. ఆయన మాట మూలంగానే సమస్తము కలిగాయి. ఆయన ఆజ్ఞాపిస్తే మరి నోవహ దినాల్లో ఆకాశ తూములు విప్పబడి 40 రాత్రులు పగలు ఏం కురిసాయి? విస్తారమైన వర్షం కురిసింది. ఆయన ఆపు చేస్తే మొత్తం అంతా ఆగిపోయింది, మళ్ళా నీరంతా ఆరిపోయింది. అది దేవునికే సాధ్యం. కనుక మీ అందరి ప్రార్థనలో కూడా వాతావరణం కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మీరందరూ కొంచెం మెలకు కలిగి ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి తెలుసా? ప్రార్థన చేయండి మీ ఇంట్లో. నేను చెప్తున్నాను, కానీ కొంతమంది దాన్ని వేరే విధంగా మాట్లాడటం వల్ల నేను చెప్పడం మానేశాను ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది. నేనేదో మిమ్మల్ని భయపెట్టి గుడికి రప్పించాలని, అయ్యగారు అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారని మాటలు కూడా నా మీదకి వచ్చాయి. మిమ్మల్ని భయపెట్టవలసినంత అవసరం నాకేమీ లేదు. దేవుని దగ్గరికి వచ్చేవాడికి వాక్యం చెప్తాను, వచ్చేవాడికి ప్రార్థన చేస్తాను, అంతే. మిమ్మల్ని భయపెట్టి మందిరానికి నడిపించుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. జనం దీన్ని నిండా కావాలని కోరుకుని అక్కడెక్కడ ఆలనీయాలను పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా నాకేమీ లేదు. దేవుడు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తాం, వచ్చినోడికి వాక్యం చెప్తాం. వచ్చినోడు 10 మంది అయినా
10 మందిని దేవుని దగ్గర ముఖదర్శనం చేసుకున్న గుంపులో చేర్చాలనేదే నా బాధ. 10 మందినైనా ప్రభు దగ్గర నిలబెట్టాలి, అది నా ఆశ. అందుకని మీరందరూ బాగుండాలనే ఆశతోనే మీకు చెప్తూ ఉంటాను. కొంచెం ప్రతి ఒక్కరూ మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడ్డది, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది. ఎవరండి? మన ఫ్రెండ్ కాదు, మన స్నేహితుడు కాదు, మనకెవరో తెలుసా? విరోధి. విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనని గర్జించే సింహం వల్లే ఏం చేస్తున్నాడట? తిరుగులాడుతున్నాడట. ఏమి లేదాడికి? సమయం తక్కువ ఉందట. సమయం లేదని చెప్పి ప్రకటన గ్రంథంలో 12వ వచనంలో చెప్పాడు, మహా ఉగ్రుడై మన మధ్యకు వస్తున్నాడట. అందుకే అనేక రకాలుగా క్రైస్తవులు హింసించడానికి, క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి రకరకాల పన్నాగాలు మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ చూసినా పాస్టర్ గారిని కొట్టడం, సంఘాలు మందిరాలు కూలగొట్టడం, మందిరాలు అంటించడం, ఇలాగా దేశంలో ఏదో ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. దీని అంతటికి కారణమేంటి తెలుసా? అపవాది అనేకులను పురుగొల్పుతున్నాడు, అనేకులను లేపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ పనిని మనలను పాడు చేయాలని. అయితే వాడిని మనం ఎదిరించాలంటే కర్ర కత్తి మనం ఉపయోగించక్కర్లేదు. శక్తివంతమైనది ఏంటో తెలుసా? ప్రార్థన. దానియేలు గ్రంథంలో చెప్పాడు, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవునో తెలుసా? పారిపోవునంట. ఎదిరించగలగాలంటే కర్రట్టుకుని వెళ్ళినా కత్తెట్టుకు వెళ్ళినా ఎదిరించలేం. అపవాదిని ఎదిరించడానికి ఒకటే యేసు నామం. ఏంటో తెలుసా? యేసు నామం ఉచ్చరిస్తే అపవాదికి భయం, సాతానుకు అపజయం. దేవుని నామానికి ఏంటో తెలుసా? మహిమ. యేసు రక్తాన్ని మనం ఉచ్చరించాలి, యేసు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి. యేసు రక్తంలో మా కుటుంబాన్ని నాయనా నీ అగ్ని జ్వాలలతో కంచివేయండి ప్రభా, నీ రక్తమును మా చుట్టూ నీ ప్రోక్షింప చేయండి ప్రభా అని ప్రతిరోజు ప్రతి కుటుంబము మెలకువ కలిగి మీ ఇంటిలో ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలని ప్రభు పేరట సేవకునిగా మీ క్షేమాన్ని కోరి చెప్తున్నాను. ఎందుకో తెలుసా? దుష్టుడు చెలరేగే దినాలకు వచ్చాం. దుష్టుడు ఎవరిని మృంగుదమని తిరుగులాడే దినాలకు వచ్చేసాం. కాబట్టి దుష్ట కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దుష్టులు అనేక మంది ఈ ప్రభావం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా ఎక్కడ చూసినా, అటు మా పేటలో చూసినా, ఇలా పెదపూడిలో ఇలా ఎక్కడ చూసినా చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ద్వారా అనేకమైన చేదు క్రియలు చేటు మనకు కలగబోతూ ఉంది. జయించగలిగేది ఒకటే ప్రార్థన. ప్రతి ఇంటిలో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మెలకువ కలిగి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఓకే, మేము ఎక్కువసేపు ప్రార్థన చేసుకోలేమండి, ప్రార్థన చేయడానికి మా ఇంట్లో అవకాశం లేదంటారా? మీరందరూ ఒక బాటిల్ తెచ్చుకోండి, నీళ్ళు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు మీ ఇంటి చుట్టూ జల్లుకోండి, ప్రతిరోజు ప్రతి రాత్రి మీ ఇంటి చుట్టూ జల్లుకోండి. దేవుని కంచి మన చుట్టూ వేయబడుతుంది. నమ్మనోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను అంతే. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. నాకేమి నష్టం కాదు, నాకు కష్టము కాదు, నాకు బాధ కాదు. మీరందరూ బాగుండాలా, క్షేమంగా ఉండాలా, మీ కుటుంబాలు దేవుని కృపలో కాపాడబడాలనేది నా ఆశ. కాబట్టి దుష్టుడు మరి అనేక ప్రణాళికలు వేస్తున్నాడు. వాడు పన్నాగాలన్నీ యేసు నామములో ఏం చేయబడాలి తెలుసా? లయపరచబడాలి. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈ రాత్రి త్వరగానే మనం ముగించుకుందాం. చాలా భయంకరమైన శోధన కదా. ఒక పక్కన కరువులు విస్తరిస్తున్నాయి, ఒక పక్కన వర్షం లేదు, ఒక పక్కన నదుల్లో నీరు లేదు, ఒక పక్కన పనులు లేవు, జనాలకి పనులు చేసుకోవడానికి పనులు లేవు. ఇలా రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అంతేకాదు కొన్నిసార్లు ఇంట్లో శోధన, ఈదులో శోధన, బయట శోధన అన్నట్టుగా ఉంటుంది. నలుమూలల నుండి శోధన మనకు కలుగుతూ ఉంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మనం బాధపడుతున్నటువంటి వాళ్ళు కొందరు ఉంటా ఉంటున్నారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఈ రాత్రి కొన్ని మాటలు వాక్యంలోంచి మనం జ్ఞానం చేద్దాం. మనకు ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నలు దిశల నుండి ఎదురయ్యే శోధన తొలగాలంటే
క్రైస్తవుడిగా, ప్రభుని ఎరిగిన బిడ్డగా మనం చేయవలసిన పనులేంటి? కొన్ని మాటలు త్వరగా నేను మీకు తెలియజేస్తాను. ఒకే భాగంలో నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి. అంతలో కొందరు వచ్చి చిత్తగించుము, ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు యూదావారు యెరూషలేము కాపురస్తుల మీద యెహోషాపాతు రాజుగా ఉన్నాడట. రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు ఎవరంటే యెహోషాపాతు. యెహోషాపాతు కాలంలో ఒక రోజుని ఆ సముద్రం అవతల నుంచి కొందరు వచ్చి, అయ్యా మీ మీదకి గొప్ప సైన్యం ఒకటి వస్తుంది, చాలా గొప్ప సైన్యం. వాళ్ళు 4 దేశాలలో ఒకే దేశంగా కలిసి మీ మీదకి యుద్ధానికి వస్తున్నారు, అది గొప్ప సైన్యము అని యెహోషాపాతుకు తెలియజేశారట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏదైనా శోధన మీ ఇంటికి రాబోతుంది అని చెప్పగానే దాన్ని మేలుకున్నవాడు ధన్యుడవుతాడు కదా. యెహోషాపాతు కూడా కొందరు వచ్చి చెప్పారు ఆయనకి. చెప్పగానే ఏం చేశాడు ఆయన? చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి, ఏం పడ్డాడు? భయం వస్తే మనం కొంచెం భక్తి చేయగలుగుతాం, భయం లేకపోతే ఏం చేయలేం, భక్తి చేయలేం. యెహోషాపాతు ఏం పడ్డాడట? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడట. ఏం చేయడానికి? ఎక్కడ విచారించడానికి? యెహోవా దగ్గర విచారించడానికి, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో నిలిచి ప్రభుని అడగడానికి. ఏమి నిలుపుకున్నాడట? మనస్సు నిలుపుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఏం ప్రకటించాడట? ఉపవాస దినమును ప్రకటన చేశాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఒక్కనే కాదు, ఇదిగో దేశ ప్రజలారా, నాయకులారా, అధిపతులారా, పెద్దలారా, చిన్నలారా, ఇదిగో మన దేశం మీదకి మహా గొప్ప సైన్యము రాబోతా ఉంది. ఆ సైన్యం గొప్ప సైన్యం. దానితో మనం యుద్ధం చేయలేం, దానితో మనం పోరాటం చేయలేం, దాన్ని గెలిచి మన విజయాన్ని పొందలేం. కనుక దయచేసి నేను మనసు నిలుపుకున్నాను, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కనుక మీరు కూడా రండి, మనం అందరం ఏకమై ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఆ దేశం అంతటా యెహోవా సాటించాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యెహోషాపాతు దేశానికి నాయకుడు, యెహోషాపాతు దేశానికి రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ దేశాన్ని రక్షించుకోవాలి, ఆ దేశాన్ని కాపాడాలా, ఆ దేశాన్ని క్షేమంగా ఉంచాలనేటువంటి భారం ఆయన మీద ఉంది. ఇప్పుడు మనందరం ఒక కుటుంబానికి యజమానులం. మన కింద పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, మనవరాండ్రు ఉన్నారు. మన కుటుంబాలకి మనం ఎవరం? నాయకులం. మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించవలసిన బాధ్యత, మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో మోకరింప చేయవలసిన బాధ్యత యజమానులుగా మన మీద ఉంది. ఇదే బాధ్యతను యెహోషాపాతు కనపరిచి యోధా దేశమంతట్లో ఉన్న ప్రజలందరిని అంటే ఏం చేశాడో తెలుసా? కొత్త సాల ఎదుటకు సమకూర్చాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొత్తం ఆ దేశములు అంటాడు యూదులు, ఇశ్రాయేలీలు, యెరూషలేము కాపురస్తులు అందరూ ఎక్కడికి వచ్చారో తెలుసా? కొత్త సాల ఎదుటకు వచ్చారట. అందరూ ఏకమై మనసు నిలుపుకొని ఆ రోజు ఉపవాసం ఉండి ఏం చేయటం ప్రారంభించారు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు వాళ్ళందరి మధ్యలో నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? చూడరు 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేము జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవాకాశమందు దేవుడు అయి ఉన్నావు, ఏలువాడువు నీవే, నీవు బహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఏ దేశపు కాపురస్తుల తోలు వేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి
దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వాడు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మహమీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నివాళకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీ వారిని అమ్మోనీలతోనూ, మోయాబీలతోనూ, సెయీరు మన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనీలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయటకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు, దుష్టించుము. చూడండి, యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ కొత్త సాల ఎదుట ప్రజలందరినీ పోగు చేసి మోకాళ్ళొంచి ఆకాశం వైపు చేతులెత్తి ఒక అద్భుతమైన ప్రార్థన యెహోషాపాతు చేయటం ప్రారంభించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే జనులు ఏం చేశారు? జనులు కూడా ఏకీపించి వాళ్ళందరూ కలిసి ఏం చేశారని తెలుసా? 12వ వచనం మనం చదివితే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచటలేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అయ్యా అయ్యా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము మేము చేయలేమయ్యా, ఏం చేయాలో మాకు తోచట్లేదయ్యా, నీవే మా దిక్కు. ఎవరికి సరెండర్ అవుతున్నారు ప్రజలందరూ? ఇగో మా బలం చాలదు, మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు, మా తెలివి చాలదు, మేమేమీ చేయలేం, ఇదిగో మా వల్ల ఏమీ కాదో, నువ్వే కార్యం చేయాల, నువ్వేం చేస్తావు మాకు తెలీదు, ఈ సమయంలో నీవే మా దిక్కు. వాళ్ళందరూ ఎవరు సహాయాన్ని కోరుకుంటున్నారు? దేవుని సహాయాన్ని కోరుకున్నారు. ఏం చేసి యెహోషాపాతు పిలవగానే మొత్తం అందరూ వచ్చారు, లోబడ్డారు. మొట్టమొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అందరూ కలిసి ఏక స్వరముతో, ప్రభా నీవే మా దిక్కయ్యా, ఈ సమయంలో ఏం చేస్తావు మాకు తెలియదయ్యా అని వాళ్ళందరూ ఏక మనస్సు ఏం చేశారు తెలుసా? దేవునికి ప్రార్థన చేశారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే ఆ రోజు ఆ ప్రార్థనలోనే దేవుని ఆత్మ ద్వారా దేవుడు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడ్డారు. ఎవరెవరు వచ్చారో? కుటుంబం అంతా వచ్చింది. భార్యలు, భర్తలు, వారి పిల్లలు, శిశువులు అంటే చిన్న పిల్లలను కూడా తీసుకుని వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రార్థనలో ఏకీపించారట. ఇంకా చూడండి, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడును యహాజీయేలు సమాజములుండెను. యహాజీయేలు యెహోవాత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. చూడండి, అందులో ఆ ప్రార్థనలో యహాజీయేలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళందరి మధ్యలో ఒక ఆయన మీదకి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆయన వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడేది ఏంటి తెలుసా? ఇదిగో మీకు వచ్చిన, మీ మీదకి రాబోతున్న సైన్యం గొప్పదే, అయినా మీరేం భయపడక్కర్లొద్దు, జడక్కర్లొద్దు, మీరేం చేయక్కర్లొద్దు తెలుసా? యుద్ధం మీరేమి చేయక్కర్లొద్దు, యుద్ధం మీరు చేయక్కర్లొద్దు. మీ పక్షంగా దేవుడే ఏం చేస్తున్నో తెలుసా? యుద్ధం జరిగిస్తాడు. ఎవరు జరిగిస్తారు? ఏం చేసినప్పుడు? సమస్య వచ్చింది, శోధన వచ్చింది, నలుదిశల నుంచి యుద్ధానికి వస్తున్నారు.
ఆ వార్త వినిన వెంటనే వాళ్ళు తొందరపడి ఆ రాజ్యం సహాయం, ఈ రాజు సహాయం వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళు కోరుకున్నది ఒకటే తెలుసా? మనసు నిలుపుకున్నారు, ఉపవాసం ఉన్నారు, గోనె బట్టలు కట్టారు, బూడిదలో కూర్చున్నారు. ఏం చేయటం ప్రారంభించారు తెలుసా? దేవునికి ప్రార్థించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని తట్టు వాళ్ళు తిరిగారో, దేవుని సందులో ప్రార్థన చేయటం ప్రారంభించారో, దేవుడు వాళ్ళతో అంటున్నాడు, మీరేమి ఆ సైన్యానికి ఏం పడక్కర్లొద్దు, జడొద్దు, భయపడొద్దు. యెహోషాపాతు రాజా, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ వినండి, ఆలకించండి. యుద్ధము దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు. కానీ ఒక మనవి, మీరందరూ రేపు ఉదయం యుద్ధ పంక్తులు తీర్చుకుని మాత్రం మీరందరూ ఏం చేయాలి తెలుసా? యుద్ధ భూమికి రావాలన్నాడు. ఏం చేయాల? యుద్ధం ఎవరు చేస్తారంట? దేవుడు చేస్తాడట. కానీ యుద్ధ పంక్తులు తీర్చుకుని యుద్ధానికి వెళ్ళే విధంగా సిద్ధపడి ఎక్కడికి వెళ్ళాలంట? యుద్ధ భూమికి వెళ్ళాలట. ఇదేంటరా బాబు, దేవుడేమో యుద్ధం చేస్తానన్నాడు, అమ్మయ్య పర్వాలేదు అనుకుంటే మనల్ని యుద్ధ భూమికి రమ్మంటున్నాడు అని ఎంతమంది అయితే వెనక్కి వెళ్ళిపోతారో, ఎంతమంది అయితే అల్పవిశ్వాసం పడతారో దేవుడు చూడాలనుకున్నాడట. రెండోది, దేవుడు చేయి కార్యాన్ని సైన్యము కల్లారా చూడాలనుకున్నాడంట దేవుడు. అందుకే అన్నాడట, మీరందరూ రేపు యుద్ధ పంక్తులు తెచ్చుకుని ఎక్కడికి రావాలా? కాపర్ల దుర్గం అనేటువంటి స్థలానికి మీరు అందరూ రావాలని దేవుడు చెప్పాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? విశ్వాసంలో బలపడి ఉన్నారు కనుక, ఉపవాస ప్రార్థన చేసిన వారు కనుక, పొద్దుటే అందరూ కూడా, ఎవడు మగోళ్ళు అనబడినవాడు, యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎవడు వెనకంజి వేయలేదు. కానీ మొత్తం అందరూ యుద్ధ పంక్తులు తెచ్చుకుని యుద్ధ భూమికి పొద్దుటే అందరూ బయలుదేరి కాపర్ల దుర్గము దగ్గరికి వెళ్ళారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 23వ వచనం, 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరే. వచ్చిన సైన్యం అంట 4 దేశాల మీద దేవుడు ఏం పెట్టాడంట? మాటుగాండ్రలను పెట్టాడట. వాళ్ళందరూ ఏమయ్యారట? హతులయ్యారట, చచ్చిపోయారట. ఎలా చచ్చిపోయారు? ఎలా చంపబడ్డారు అని అంటే, కింద వచ్చిన మనం చదివితే, సేయూరు మన్యవాసులను బొత్తిగా వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత, చూడండి ఆ శత్రు సైన్యం అనబడిన వారు, యుద్ధానికి వచ్చిన వారు ఏమయ్యారట? ఒకరినొకడు పొడుచుకోవటం మొదలెట్టారట. సైన్యం అంతా ఒకరినొకడు పొడుచుకుని అందరూ ఏమైపోయారంట? శవములై నేలను పడి ఉన్నారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మాటిచ్చిన దేవుడు తప్పేవాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఇదిగో భయములో, శ్రమలో, కష్టములో మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను. ఇదిగో మీరు యుద్ధము చేయక్కర్లేదు, నేనే యుద్ధం చేస్తానని వారు శ్రమలో మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా ఆ వచ్చిన సైన్యం అంట ఒకరినొకరు పొడుచుకుని ఒక్కడు కూడా మిగలకుండా అందరూ శవములై నేలను పడి ఉన్నారట. చూడండి, నేలను పడి ఉన్నారట. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతు అతని జనులను వారు వస్తువులను దోచుకున్నటకు దగ్గరికి రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొని గలిగినంత కంటే ఎక్కువగా ఒలుసుకొని, కొల్ల సొమ్ము విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టిందట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎంత గొప్ప సైన్యమో చూడండి. సైన్యం దగ్గర ఉన్న వెండి, బంగారము, డబ్బులు, మరి తినడానికి ఆహార పదార్థాలన్నీ వాళ్ళ గుడారాల్లో ఉన్నాయి, మనుషుల దగ్గర ఉన్నాయి. అవన్నీ పోగొట్టుకుని వీళ్ళ దేశం తెచ్చుకోవడానికంట 3 రోజులు పట్టిందట. ఎన్ని రోజులు పట్టింది అంటే
ఎంత సమృద్ధి చేత దేవుడు నింపడల్ని. సంపద దాచుకొని తెచ్చుకోవడానికంట ఎన్ని రోజులు పట్టిందట? 3 రోజులు పట్టిందట. ఎంత సంపదో చూడండి, ఎంత సమృద్ధో చూడండి. సైన్యమంతా చనిపోవటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము, ధాన్యాలు, బంగారము, వెండి ఇవన్నీ ఇంటికి తెచ్చుకోవడానికి, వాళ్ళ దేశంలోకి తెచ్చుకోవడానికి ఆ సైన్యం అంతటికంట 3 రోజులు పట్టిందట. మాటిచ్చిన దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశాడు తెలుసా? అద్భుతాన్ని చేశాడు. ఏం చేయటం వల్ల? నేను ముగిస్తాను. మీకు ఈ సందర్భాన్ని చెప్పి కొంచెంసేపు వాక్యం చెప్పడానికి కోసమే నేను ఈ భాగాన్ని ఎంచుకోవడం జరిగింది. దేవుడు సమస్యలో నుండి, శ్రమలో నుండి మనకి ఏం చేయగలడో తెలుసా? విడుదల కలిగించగలడు. ఆ టైంలో మన పక్షంగా ఆయన నిలవగలడు. ఎప్పుడు? మనం మొదట ఏం చేయాలి? మనస్సు నిలపాల. ఈ మనస్సు సంచలన మనస్సు. మనం ఇక్కడే ఉంటాం. మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది, ఏం ఆలోచించుకుంటుందో తెలియదు. ఒకసారి నిద్ర పట్టదు మనకి, గలిబిలి. మనం ఎంత నిద్రోదామన్నా మనసు నిద్రోదు. కంగారు, మన మనసులోనే కంగారు కలిగిపోతూ ఉంటుంది. ఈ సంచలన మనసును మనం ఏం చేసుకోవాలంటే తెలుసా? స్థిరపరచుకోవాలి, స్థిరపరచాలి. ఇది సంచలన మనసే. మనసు ఇక్కడ ఉంటాం, మనసు ఇక్కడ ఉండదు, ఎక్కడికెక్కడికో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మన మనసును ఏం చేయాలంట? మనలోనే నిలుపుకొని దేవుని సన్నిధిలో నిలిచి, ఆయన సన్నిధిలో మన సమస్యలన్నీ ప్రభు దగ్గర పెట్టి మనం ప్రార్థన చేయాలి. కార్యం ఎవరు చేయాలా? ఎవరు చేస్తారా? ఎవరు కార్యం చేస్తాడా? అదే కథ చేసింది. వీళ్ళు అద్భుతాన్ని వీళ్ళు చూడగలిగారా లేదా? ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలిగారా లేదా? మాటిచ్చిన దేవుడు వాళ్ళ జీవితంలో జరిగించాడా లేదా? మరి మన జీవితంలో జరగాలంటే, మన జీవితంలో ఆయన చేయాలంటే, మన జీవితంలో ఈ కార్యాన్ని మనం అనుభవించాలంటే, మనకు కలిగే శోధన నుంచి మనం విడుదల పొందాలంటే, మన ఇంట్లో కలిగే ప్రతి కీడు శోధన తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వైపు తిరగాలి. దేవుడు ఒక అద్భుతం చేయగల సమర్థుడైన, ఎవరినైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు. శాసనాలు సైతం మార్చడానికి ఏముందంటే ఆయనకి అధికారం ఉన్నది. కాబట్టి మనం చేయవలసింది ఏంటి తెలుసా? ప్రార్థన మనం చేయాలి. మనసు నిలిపి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. దేవునికి మనం మొరపెట్టగలిగితే ఆయనే మనకు విజయం ఇచ్చేవాడు. గడిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోధావారి జీవితంలోను, యెరూషలేము కాపురస్తుల జీవితంలో తాను మాటిచ్చిన ప్రకారంగా, యెహోషాపాతు రాజ్య పాలన చేసే దినాల్లో ఆయన మాటిచ్చిన ప్రకారంగా శత్రు సైన్యం ఒక్కడు కూడా వీళ్ళ మీద పోరాటం చేసేవాడిని లేకుండా అందరినీ నేల కోల్చగలిగిన వాడు నా దేవుడు. ఏమండి, ఎవరినైనా కొట్టాడు? ఎవడన్నా వెళ్ళి కొట్టక్క లేకుండా, కానీ వాళ్ళ కాళ్ళే కొట్టుకుని, వాళ్ళ కాళ్ళే పొడుచుకుని చచ్చిపోయేలాగా చేసినోడు ఎవరో తెలుసా? దేవుడు. మనం ఏదైనా చేస్తే వెంటనే దొరికేస్తాం, కానీ దేవుడు చేసాడు. అక్కడ ఏమన్నా ఆయన చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళు ఉన్నాయా? ఎవడన్నా చంపేస్తాడు మనిషిని. ఈ చంపేసినోడు ఆడికి అవసరమైన వస్తువుని ఏదో అక్కడ వదిలిపోయి పరిగెట్టుకొచ్చేస్తాడు, మళ్ళాడు ఇటు దొరికేస్తాడు ఆ వస్తువు ద్వారా. కానీ దేవుడు చేసింది చూడండి, ఆనవాళ్ళు ఉందా? ఎవరో ఈయన ఏం చేశారు అనడానికి అవకాశం ఉందా? చూస్తారు, వాళ్ళలోనే మాటుగానలు పెట్టాడండి దేవుడు. వాళ్ళ కాళ్ళ ఒకరినొకరు ఏం చేసుకోవటం మొదలెట్టారంట, పొడుచుకుని చచ్చిపోయారు. తెల్లారేటప్పటికి నేలను పడి ఉన్నారు, శవములై ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, 4 దిశల నుండి శోధన మనకు వచ్చిన, 4 మూలల నుండి కీడు మన మీదకు వచ్చిన, అపాయం మన మీదకు రాకుండా కాపాడగలిగిన వాడు మనం నమ్మిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు మనం చూడగలము, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలం. ఓకే, వీళ్ళు ఏం చేశారు? 3 రోజులు పట్టిందంట సంపద మొత్తం అంతా పట్టుకెళ్ళి ఆ దేశంలో దాచుకున్నారట. తర్వాత వీళ్ళందరూ బయలుదేరి ఎక్కడికి వచ్చారు తెలుసా? 4వ దినమున ఏం చేశారంటే వాళ్ళందరూ చూడండి, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. ఎక్కడికి వచ్చారు? బెరాకా లోయలోకి వచ్చారు.
బెరాకా లోయలోకి వచ్చి అక్కడ కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని దానికి పేరంట. దేవునికి స్తోత్రం. చివరగా ఏం చేశారు? వీళ్ళు మేలు పొందారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించారు, ఆశీర్వాదం చేత తృప్తిపరచబడ్డారు, విస్తారమైన సంపద దేవుడు వాళ్ళకి కలగజేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళా తిరిగి బెరాకా లోయలోకి వచ్చారట. బెరాకా లోయ అంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి స్థలం. ఈ బెరాకా లోయకి వచ్చి వాళ్ళందరూ అంటే ఏం చేశారు తెలుసా? యెహోవా సన్నిధిని కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. దేవునికి స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు మాటిచ్చినట్లుగానే శత్రు సైన్యాన్ని మా ముందు లేకుండగా నువ్వు చంపివేశావు, నువ్వు యుద్ధం చేయక్కలేకుండగానే నువ్వు యుద్ధం చేస్తానన్నావు, యుద్ధం చేసావు, నీకు స్తోత్రాలు. మా దేశానికి నెమ్మది ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, మాకు సంతోషాన్ని ఇచ్చావు, మాకు సమృద్ధైనటువంటి ధన సంపద ఆశీర్వాదం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలనంట. వీళ్ళందరూ బెరాకా లోయలోకి వచ్చి మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, ఈ కృతజ్ఞత మనందరికీ అవసరం. తప్పకుండా దేవునికి ఏం చెల్లించాలా? మేలు పొందిన తర్వాత, ఆశీర్వాదాన్ని చూచిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, శోధన నుంచి తప్పించబడిన తర్వాత, కీడు నుంచి విడుదల పొందిన తర్వాత మనసారా దేవునికి మనం ఏం చెల్లించాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీళ్ళు వెంటనే దేవునికి ఏం చెల్లించారు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. ఎందుకో తెలుసా? కృతజ్ఞతను కోరుకుంటున్నాడు దేవుడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. ఎంతమంది వచ్చారు? కుష్ఠరోగులు 10 మంది వచ్చి, అయ్యా ఇదిగో కుష్ఠరోగం చేత బాధపడుతున్నాం, ఊరిలోకి వెళ్ళటకలేదు, ఇంటికి వెళ్ళటకలేదు, మేము ఊరు వెలుపల ఉండవలసి వస్తుంది, మమ్మల్ని స్వస్థపరచండి ప్రభు అని ప్రభుని వేడుకున్నారట. యేసు ప్రభు అన్నారట, మీరు అందరూ వెళ్ళండి, మీ మార్గంలోనే మీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అన్నాడట. వీళ్ళందరూ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్య మార్గంలోకి వెళ్ళేటప్పటికి వీళ్ళకున్న కుష్ఠరోగం ఏమైపోయిందంట? అలాగ విడుదల అయిపోయిందంట, స్వస్థత వచ్చేసిందట. 90 అదే పరుగెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారట సంతోషంలో. కానీ ఒక అతను మాత్రం యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడట. 90 ఏమయ్యారు? ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, మిగిలిన వారేరే లేరు. అలా అక్కడికి ఎక్కడ పోయారు? వాళ్ళ సంతోషం, ఎందుకంటే స్వస్థత వచ్చింది కనుక, స్వస్థత కలిగింది కనుక ఆనందంలో ఎక్కడ పోయారు తెలుసా? వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చి, యేసయ్య మీరు చెప్పినట్టుగా మాకు స్వస్థత కలిగింది, మీరు చెప్పినట్టుగా మాకు ఆరోగ్యం కలిగిందని అక్కడ యేసు ప్రభుని స్తుతించినట్లుగా, అక్కడ గణపరిచినట్లుగా, హెచ్చించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరి మిగిలిన వారేరా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి మోసే నియమించిన కానుకను చెల్లించి దేవుని స్తుతించి అన్నాడు. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి దేవాలయానికి వెళ్ళాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దేవుడు మేలు చేసిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, స్వస్థతనిచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. యోధావారు, యెరూషలేము కాపురస్తులు అందరూ ఏం చేశారు తెలుసా? బెరాకా లోయలోనికి వచ్చారు. అందరు అక్కడ కూడి దేవునికి ఏం చెల్లించారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నిజమండి, దేవుడు ఏం చేసేవాడు తెలుసా? మేలు చేసేవాడు. మాటిచ్చి ఏం చేయడు? తప్పుడు. ఆయన మాటిచ్చి తప్పుడు. కాబట్టి మాటిచ్చిన ప్రకారంగా నిన్ను నన్ను బలపరిచేవాడు, నిన్ను నన్ను నడిపించేవాడు, నిన్ను నన్ను బలపరిచేవాడు. ఆయన ఏం తప్పని దేవుడో తెలుసా? మాట తప్పని దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి నీకు ఏ శోధన ఉందో, ఏ కీడు ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో నిరాశ చెందొద్దు. ఆ సమస్యలకు పరిష్కారం ఎవరో తెలుసా? యేసే. ఆయన వైపు చూద్దాం. ఆయన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల దేవుడు, ఎలాంటి సమస్యనైనా మన నుంచి విడుదల కలిగించగల దేవుడు. మనం ఎవరితో చూడాలి తెలుసా? ఆయన తట్టు చూడాలి. 34వ కీర్తన 5వ వచనంలో అదే చెప్పబడుతుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను.
వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయాను. కాబట్టి సిగ్గుపడనక్కర్లేని వారుగా, తల ఎత్తుకుని వారుగా చేయగలిగిన వాడు ఎవరో తెలుసా? దేవుడే. ఎప్పుడో తెలుసా? ఆయన తట్టు మనము చూచినప్పుడు, ఆయన తట్టు మనం తిరిగినప్పుడు ఏం చేయగలడో తెలుసా? అద్భుతములు చేయడానికి ఆయన ఎవరో తెలుసా? సమర్థుడు. అంతే కదా, అప్పుడు వరకు తలదించుకునే మనం తల ఎత్తుకుని వానిగా చేయవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు నిలిచుంటాడు అనడానికి రుజువు ఏంటి తెలుసా? మనం శుక్రవారం ప్రార్థన పెట్టాం చర్చిలో, పగల మందిరంలో, పెదపుల్లో. మరి వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పే సాక్యాలు, 2-3 ఆదివారం సాక్యం చెప్పారు. అయ్యా, అక్కడ ఆ వేదిక మీద నుండి ఒక వెలుగు నా ముఖం మీద తాకినప్పుడు ఆ వెలుగుని నేను చూడలేకపోయినని ఒక ఆవిడ మొన్నటి వారం నిలిచి సాక్యం చెప్పింది. నిజంగా దేవుడి స్థలములో నిలిచి ఉన్నాడు. నిజంగా ఆ వెలుగు వచ్చినప్పుడు ఒక్కసారిగా నేను వెనక్కి పడిపోయాను, నేను తట్టుకోలేకపోయినా ఆ వెలుగు అని చెప్పింది. ఈరోజు ఒక ఆవిడ ఏం చెప్తుంది తెలుసా? అయ్యా, మీరు ఆరాధన జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక తెల్లటి పావురం రెక్కలు చాపుకుంటూ అలా ఎగురుతూ మన మధ్యలో అది సంచరిస్తున్నట్టుగా ప్రకాశవంతమైన వెలుగు నేను చూడగలిగాను. నా దేవుడు గొప్ప దేవుడు అని ఈరోజు ఒక ఆవిడ సాక్ష్యం చెప్పగలిగి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు నిలుచుండే స్థలము దేవాలయం. ఆయన సన్నిధిలో ఆయన నిలుచుంటానని మాట ఇచ్చిన దేవుడు ఏం తప్పడో తెలుసా? మాట తప్పని దేవుడు. అద్భుతములు చేయటకును ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన ఎవరో తెలుసా? సమర్థుడు. మనం తలదించుకొనిచ్చేవాడు మాత్రం కాదు, కానీ తల ఎత్తుకుని వానిగా చేయవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఆయనతోటి చూద్దాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన సన్నిధిలో మనస్సు నిలిపి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నామా? జరగట్లేదా? ఉపవాసం ప్రకటించుకుందాం. అయ్యా, 3 రోజులు, నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా కుటుంబంలో ఈ సమస్య తొలగాల, నా కుటుంబంలో ఉన్న శోధన తొలగాల, నా కుటుంబంలో సాతాను క్రియలు ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీల్లేదు, నీ నామమే మహిమపరచబడాలి తండ్రి అని మనం ప్రార్థన చేయడానికి నిశ్చయించుకోగలిగితే అద్భుతాలు చేయడానికి ఎవరో తెలుసా? ఆయన సమర్థుడు. ఇశ్రాయేలు అలాగే చేశారు, యోధావారు అలాగే చేశారు, యెరూషలేము కాపురస్తులు అలా చేశారు. వారు మనసు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళకి మాట ఇచ్చాడు, ఆ మాటను వాళ్ళ జీవితంలో నెరవేర్చాడు. మేలు పొందిన వాళ్ళందరూ ఏకమై కూడి దేవుని స్తుతించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి మనం కూడా యోధావారు వలె, యెరూషలేము కాపురస్తుల వలె దేవునికి లోబడదాం, దేవుని యొద్దకు వద్దాం, మనస్సు నిలుపుదాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యమైన కార్యాలు దేవుని ద్వారా మన కుటుంబాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ఆయన కృపతో మనలను నింపునుగాక. ఆయన శక్తితో మనలను నింపి మనలందరినీ ఆత్మతో అభిషేకించి ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో అపవాదుని ఎదిరించే శక్తిమంతులుగా దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నిమిత్త మాత్రులం, ఎన్నిక లేని వాళ్ళము తండ్రి, ఒట్టివారం ప్రభువా, కేవలం ఈరోజు ఇలాగ నిలుచున్నామంటే ఇది కేవలము నీ కృప మాత్రమే. బ్రతుకున్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప తండ్రి. ఏ యోగ్యత లేని వారము నాయన ఈ వారం దినాలు కాపాడాం, నీ సన్నిధిలో చేరి ఆరాధించుకునే ధన్యత ఇచ్చావు దేవా. మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మేము కృంగిపోతే మేము చేతకాని వారం అయిపోతామండి తండ్రి. ఆ శ్రమలోనే మేము నీ కొరకు నిలబడాలా, ఆ శ్రమలోనే నీ కొరకు నిలబడాలా, ఆ శ్రమలోనే నీ వైపు మేము చూడాలా, ఆ శ్రమలోనే నీ సన్నిధిలో ప్రార్థన చేయాలా. విజయంలో నడిపించేవాడు నీవు తండ్రి. యోధావారు యెరూషలేము కాపురస్తుల మీదకి వచ్చిన శ్రమ, 4 దిశల నుండి ఒక్క దిశగా వాళ్ళు ఏకమై యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ సైన్యాన్ని చూచి భయపడి నీ దగ్గరకు వచ్చి, నీవే మా దిక్కునైనా, నీవే మా ఆధారము తండ్రి, నీవే మా సర్వస్వం, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఈ కీడు నుంచి తప్పించునాయన, ఈ శ్రమ నుంచి తప్పించునాయనని వాళ్ళందరూ మనసు నిలిపి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభువా, నీ వాళ్ళకు మాటిచ్చావు. ఇదిగో యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, భయపడకండి, జడియకండి, యుద్ధం మీరు చేయక్కర్లేదు, దేవుడే జరిగించునన్నావు తండ్రి. వారికి మాట ఇచ్చినట్లుగా
వారందరూ యుద్ధ పంక్తులు తెచ్చుకుని ఉదయం రమ్మన్నావు. వీళ్ళందరూ బెరాకా లోయకి వెళ్ళేటప్పటికి అవతల సైన్యం అంతా కూడా ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. శవములై నేల పడి ఉన్నారు. ఒక్కడు కూడా బ్రతికిన వాడు లేడు. ప్రభా, నీ కార్యములు ఆశ్చర్యములు తండ్రి. నువ్వు అద్భుతమైన కార్యములు చేసే దేవుడు దేవా. నిజమే, వాళ్ళ జీవితాల్లో అద్భుతం జరిగించావు, ఆశ్చర్య కార్యము జరిగించావు, మేలుతో తృప్తిపరిచావు. ఆ శవముల మీద సంపద, ఆ శవముల మీద ఉన్న ఆస్తి కూడగట్టుకోవడానికి 3 రోజులు పట్టిందని చెప్పబడుతుందండి. 3 రోజులు వారు ప్రయాసపడి ఆ సంపద అంతా మోసుకుని తెచ్చుకుని ఆ దేశంలో సమకూర్చుకుని 4వ రోజు వాళ్ళందరూ బెరాకా లోయలోనికి వచ్చి వాళ్ళందరూ ఏకమై అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నిజమే, నువ్వు మేలు చేసే దేవుడు. మేము చేయవలసింది ఒకటే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభా. నిజమే తండ్రి, ఆ కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి నాయన. నువ్వు మేలు చేయి దేవుడు కనుక వారు వల్ల మేము కూడా నీ వైపు చూచి మేలును అనుభవించి మేలును బట్టి నీ స్తుతించేవారుగా ముందుకు సాగినట్లు కృపద ఇచ్చేయండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది ఈ వాక్యం వింటున్నారు ప్రభా. అనేక మంది బలపరచబడుతున్నారు. ఇంకా ఈ రాత్రి విన్న వాక్యం ద్వారా నీ తట్టు ప్రతి ఒక్కరూ తిరిగి బలపరచబడ్డానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి నీ కొందనాలు కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దేవుళ్ళతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు హార్ట్ ఓపెన్ సర్జరీ చేయబడి హాస్పిటల్ ఉన్నటువంటి ధర్మరాజు గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, త్వరగా కోలుకోవటానికి, ఆ ఎముకలన్నీ అతకబడడానికి, త్వరగా ఆయన కోలుకోవటానికి కృపనివ్వండి, మేలు చేయండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఈ రాత్రి బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము నిలిచి తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం అంతటి మీదను నిలుచునుగాక. యేసు రక్తమేచ్ఛ, సిలువ రక్తమేచ్ఛ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.